going to Muktinath from Pokhara. Cart road. Scorpio కూడా మాదే. మేము బస్సులో వెళ్తున్నాము. మేము ముక్షినాథ్కి వచ్చినాము. ఇక్కడ టెంపరేచర్ చాలా చల్లగా ఉంది. సో ఇక్కడ వెదర్ కూడా మొత్తం క్లౌడ్ ఉంది. సో ఇప్పుడు ఈ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలా. చాలా హైయెస్ట్ పీక్లో వచ్చాను. మొత్తం ఫాగ్ ఉంది. ఇక్కడ చూసిన ఫాగ్ ఎట్లుంది ఎక్స్పీరియన్స్? చలి ఎట్లుంది? దీనికే చలి అయితే ఎట్లా అంకుల్? చాలా వెరీ వెరీ ఎక్సలెంట్ లొకేషన్. వచ్చే లొకేషన్ లో కూడా హర హర మహాదేవ్, శంభో హర హర మహాదేవ్, శంభో శంకర, శంభో శంకర. ఘాట్ రోడ్లు చూసి ఒక్కొక్కరు కపాలానికి ఎక్కి ఇట్లా నుంచి పోవాలి. ముక్తినాథ్ వ్యూ పాయింట్. ఇట్ ఈస్ వెరీ కోల్డ్. మనం దర్శనానికి పోతున్నాము ముక్తినాథ్ టెంపుల్కి. ముక్తినాథ్ టెంపుల్కి. సో మొత్తం ఫాగ్ ఉంది. ఫుల్ ఫాగ్ ఉంది. రోడ్లన్నీ అండర్ కన్స్ట్రక్షన్లు ఉన్నాయి. ఇవన్నీ డెవలప్ చేస్తున్నారు నేపాల్ గవర్నమెంట్ వాళ్ళు. పైన మొత్తం ఫాగ్ ఉంది. ఇది బుద్ధుడి స్టాచ్యూ. ఇది ఇదంతా ఫోటో సెషన్స్ అవుతున్నాయి. ఇక స్వాత అంటే మొత్తం బ్లాగింగ్ చేస్తుంది. ఆంటీ ఫోటో దింపుతున్నారు. ఇదంతా క్లాతింగ్ ఏరియా. ఇక్కడ వెదర్ మాత్రం చాలా కూల్ ఉంది. ఈ నేచర్ని ఈ కెమెరా జస్టిఫై చేస్తుందో లేదో తెలియదు, కానీ వ్యూ అయితే చాలా బాగుంది రియల్ టైంలో. వీళ్ళందరూ షాలింగ్ మాంక్స్. సో అక్కడ చాలా మంది ఉన్నారు. వీళ్ళు వ్యూ చెక్. వ్యూ చూడండి, చాలా బాగుంది. స్నో వీళ్ళందరూ సీనియర్ మాంగ్స్ అనుకుంటా. అందరు హాయ్ చెప్పండి. హర హర మహాదేవ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. ఓం నమో నారాయణాయ. ఇవి మన మంచు పర్వతాలు ప్లస్ ఈ స్టెప్స్ స్టార్ట్ అయినాయి గుడికి, ముక్తినాథ్ గుడికి. ఇక్కడ ఫోటోషూట్ సెషన్ అవుతుంది. హాయ్ చెప్పండి. ముక్తినాథ్. సో దిస్ ఈస్ ద వ్యూ ఆఫ్ ద ముక్తినాథ్. చలో లెట్స్ గో. మౌంటైన్ చూడండి, చాలా స్నోతో నిండి ఉంది.
ఇవన్నీ స్నో మౌంటైన్స్, ఇటు సైడ్ లేవు కానీ అన్నీ స్నో మౌంటైన్స్. నూట 8 పౌర్ల స్నానం చేస్తున్నారు. నేపాల్లో ముక్తినాథ్లో 108 పౌర్ల స్నానం ప్రారంభిస్తారు. నమో నారాయణ, నమో నారాయణ. ఓం నమో నారాయణ. నారాయణాయ నమః. తీసినా అంటే చలో చలో రండి రండి. ఓం నమో నారాయణాయ. అంటే జల్దీ జల్దీ ఫాస్ట్ ఫాస్ట్. అంత చల్లగా ఉన్నాయి నువ్వు. ఏ డీప్ ఉంటాయిరా. చలో చలో ఆగే. ఇంకేం ఎంజాయ్. రావాలి రావాలి జల్దీ. సాతండి మునగండి మునగండి. అరే రెండేనా అంకుల్? మునగండి మునగండి. ఓం నమో నారాయణాయ నమః. ఇంకోటి ఏడుంది అంకుల్? రెండేనా? వచ్చినారు అంకుల్ వచ్చినారు వచ్చినారు వచ్చినారు. పెళ్ళిళ్ళు ఇవి. చలో చలో చలో. చలో చలో ఫోన్ ఫోన్ ముందు అని. ఓం శ్రీమన్నారాయణ. ఓం నమో నారాయణ. జై శ్రీమన్నారాయణ. మన దర్శనం తర్వాత మన రైట్ సైడ్లో బుద్ధుడు స్టాచ్యూ ఉంటుంది. బుద్ధుడు స్టాచ్యూ దగ్గర ఇంత పెద్ద మౌంటైన్ ఉంటుంది. ఇదంతా మళ్ళీ మౌంటైన్ వ్యూ పాయింట్. ఇది కూర్చోవచ్చు, వ్యూస్ని ఎంజాయ్ చేయొచ్చు కూర్చొని. బాగుంటుంది వ్యూ పాయింట్.
చూడు ఇప్పుడు చూడు. ఓ పెద్దనా ఇది అసలు ఉన్నది ఇంకా. ఈడ తార్ రోడ్ అని ఆడ రోడ్ లేదు తొక్కలేదు. అంతేనా? ఓ మొత్తం రాళ్ళు రప్పలు డిఫీట్ తప్పేలు. ఏ స్కార్పియో అయితే చంపుతున్నాడు. మన ముక్తినాథ్ టు పోకరా ఘాట్ రోడ్ ఇవన్నీ ఇట్లుంటాయి మొత్తం. వాటర్ ఫ్లోయింగ్ రివర్ ప్లస్ ఇంత చిన్న రోడ్ ప్లస్ కొన్ని బ్రిడ్జెస్ కూడా అవుట్ కావాలా ఇట్లాంటివి ఉంటాయి, దీనికన్నా చిన్నగా ఉంటాయి. సో ఇట్లా మన రోడ్ చూడండి ఎంత కేర్ఫుల్ ఉంది. లోయలో మొత్తం రోడ్ ఉంది, రైట్ సైడ్లో వాటర్ ఫ్లోయింగ్ ఉంది. మొత్తం మళ్ళీ ఇట్లా మెయిన్ రోడ్ వచ్చేస్తుంది. కొంచెం మెయిన్ రోడ్ అంటే ఘాట్ రోడే మొత్తము 200 కిలోమీటర్స్ ఘాట్ రోడ్. సో అట్లా గైస్ ఇప్పుడే నాకు వర్షం పడింది, పడినాక రెయిన్బో కనబడ్డది. రెయిన్బో చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉంది. మన ఇండియాలో ఇట్లాంటి రెయిన్బో కనపడడం చాలా కష్టం. కనబడినా లైట్గా కనబడుతుంది. ఈడ టోటల్ మంచిగా కనబడుతుంది, క్లియర్గా కనబడుతుంది.